వై ఈస్ ఎంపరర్ అశోక ఫర్గాటెన్ బై ఇండియన్స్? మన దేశంలో అశోక చక్రవర్తి జయంతిని మనం ఎందుకు జరుపుకోము? ఎంత ఆలోచించినా సమాధానం దొరకని ప్రశ్న ఇది. అయితే ఈ వివరంగా కొన్ని చారిత్రక విశేషాలను తెలుసుకుందాం. అశోక చక్రవర్తి తండ్రి పేరు బిందుసార గుప్త, తల్లి పేరు సుభద్రణి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరిత్రకారులు గొప్ప చక్రవర్తిగా పిలుచుకునే అశోక చక్రవర్తి యొక్క రాజచిహ్నం అశోక చక్రం. మన జాతీయ జెండాలోని చిహ్నము అశోక చక్రం. చక్రవర్తి రాజచిహ్నం చార్ముఖి సింహం. దీనినే భారతీయులు అంటే మనమందరం దీనినే జాతీయ చిహ్నంగా పరిగణించి ప్రభుత్వాన్ని నడుపుతున్నాము. దానినే సత్యమేవ జయతే అని స్వీకరించాము. అశోక చక్రవర్తి పేరు మీద ఉన్న సైన్యం యొక్క అత్యున్నత యుద్ధ గౌరవం అశోక చక్రం. ఇంతకు ముందు లేదా తరువాత ఇలాంటి రాజు లేరు, చక్రవర్తి రారు. అఖండ భారత్, నేపాల్, బంగ్లాదేశ్, మొత్తం భారతదేశం, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ యొక్క విస్తారమైన భూభాగాన్ని ఒంటరిగా పాలించిన చక్రవర్తి అశోక చక్రవర్తి. అశోక చక్రవర్తి కాలంలో 23 విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి. ఇందులో తక్షశిల, నలంద, విక్రమశిల, కాందహార్ మొదలైనవి ప్రముఖమైనవి. ప్రపంచ నలుమూలల నుండి విద్యనభ్యసించడానికి ఇక్కడికి వచ్చేవారు. చక్రవర్తి పాలనను ప్రపంచంలోని మేధావులు మరియు చరిత్రకారులు భారతీయ చరిత్రలో అత్యంత స్వర్ణయుగ కాలంగా పరిగణిస్తారు. అశోక చక్రవర్తి యొక్క పాలనలో భారతదేశం విశ్వ గురువుగా భాసిల్లింది. భారతదేశం బంగారు పక్షి అయి పరిఢమిల్లింది. ప్రజలందరూ సంతోషంగా మరియు వివక్ష లేకుండా ఉన్నారు. వీరి హయాంలో అత్యంత ప్రసిద్ధి హైవే గ్రేట్ ట్రంక్ రోడ్ వంటి అనేక హైవేలు నిర్మించబడ్డాయి. 2000 కిలోమీటర్ల మేర మొత్తం రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటబడ్డాయి. సరస్సులు నిర్మించబడ్డాయి. జంతువుల కోసం తొలిసారిగా వైద్య గృహాలు ప్రారంభించబడ్డాయి. చంపడం ఆగిపోయింది. అలాంటి గొప్ప చక్రవర్తి అశోకుని వారి జన్మదినాన్ని తన దేశమైన భారతదేశంలో ఎందుకు జరుపుకోవడం లేదు, లేదా సెలవు దినంగా ఎందుకు ప్రకటించడం లేదు? ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవాల్సిన పౌరులు తమ చరిత్రను మరిచిపోవడం బాధాకరం. గెలిచినవాడు చంద్రగుప్తుడని కాకుండా గెలిచినవాడు అలెగ్జాండర్ ఎలా అయ్యాడు? చంద్రగుప్త మౌర్యుని ప్రతాపం చూసి అలెగ్జాండర్ సైన్యం యుద్ధానికి నిరాకరించిందని అందరికీ తెలుసు. చాలా ఘోరంగా వారి నైతికత దెబ్బతింది మరియు అలెగ్జాండర్ వెనుదిరగవలసి వచ్చింది. ఈ చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దడానికి మనమందరం కలిసి ప్రతిజ్ఞ చేద్దాం. ఈ చారిత్రక నిజాల్ని అందరితోనూ పంచుకుందాం. వర్ధిల్లాలి భారత యశస్సు, ఉప్పొంగాలి పునర్వైభవ తేజస్సు. భారత్ మాతాకి జై. జై.